ఆకలిస్తుంది. ఫ్రిడ్జ్ లో తినడానికి ఏముంది? ఏమీ లేదు. మనం వెళ్ళిపోతున్నామని ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, నేను నారాయణ రెడ్డి అండి. చెప్పు. గండిపేట పికప్ కి వచ్చానండి. వాళ్ళ సెల్ ఆఫ్ చేస్తుంది. వేదో వేరే క్యాబ్ లో పోయి ఉంటాడు, నువ్వు వచ్చేసాయి. ఓకే సార్. ఏ టాక్సీ వాడికి ఫోన్ చేసి 2 hours అని ఇంకా రాలేదేంటి? ఐ డోంట్ బిలీవ్ దిస్. బ్యాటరీ డెడ్. నీ సెల్ ఎక్కడ? స్వప్న వాళ్ళ ఇంట్లో వదిలేసాను అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చార్జర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? టీవీ కింద క్యాబినెట్ లో. Shit! Damn! హర్ష ఎక్కడికి? టాయిలెట్ కి. డూ యూ మైండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష 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 డాక్టర్ డాక్టర్ మా మదర్కి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ సార్, ఆవిడ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది డాడీ. ఏంట్రా? అవును డాడీ, నాయనమ్మ చచ్చిపోయింది. మోహన్, అత్తయ్య గారు.
తాతయ్య నిన్ను ఏడవద్దంటున్నాడు. అరే ప్లీజ్ రా, అసలే మా అమ్మ చచ్చిపోయిన బాధలో ఉన్నాను. కాసేపు నీ తాతకు లాభరా. డాడీ, నాయనమ్మ తాతయ్య కలిసి ఏదో మంచి ప్లేస్ కి వెళ్తున్నారంట. అక్కడ చాలా హ్యాపీగా ఉంటారంట. ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. డాడీ, నువ్వు రోజు తాతయ్య ఫోటోకి సారీ చెప్తావంట కదా. తాతయ్య నిన్ను క్షమించేసాడంట. ఇంకా సారీ చెప్పొద్దంటున్నాడు. మోహన్, ప్లీజ్ స్టాప్ ఇట్ విక్కీ. మోహన్, మోహన్. నేను రోజు మా నాన్నకి సారీ చెప్తాననే విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. సారీ చెప్తావా? దేనికి? డాడీ వల్లే తాతయ్య చచ్చిపోయాడు మమ్మీ. వాట్? నాన్న కొన్నాళ్ళు నా దగ్గర ఉండడానికి హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం వస్తానా? రే మోహన్, ఈ ఎడం చేయి తెగలవుతోందిరా. అబ్బా, మొన్నే కదా అన్ని టెస్టులు చేయించాం. డాక్టర్స్ ఏం లేదని చెప్పారు కదా. నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతావు ఎందుకు? హ్యాపీగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి ఐఎమ్ సారీ బుజ్జి. ఐఎమ్ సో సారీ రా. ఐఎమ్ సారీ నాన్న. ఐఎమ్ సో సారీ నాన్న. నేను నిన్ను నమ్మలేదురా. ఆ రోజు నేను తాతయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళుంటే ఈ రోజు తాతయ్య నాతో కూడా ఉండేవాడు రా. ఐఎమ్ సో సారీ నాన్న. హర్ష! హర్ష! హర్ష, నాకు భయం వేస్తుంది. వచ్చి హర్ష, ప్లీజ్ కమ్. హర్ష! 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 తొందరగా వచ్చే హర్ష! ఏం చేస్తున్నావు హర్ష? నాకు భయం వేస్తుంది. వచ్చే హర్ష! హర్ష, ఏం చేస్తున్నావు? హర్ష, ప్లీజ్ డాడీ, మోహిని అంటే హర్ష అంకుల్ కూడా చచ్చిపోతారంట. కెప్టెన్ రాజు వాళ్ళని చంపేస్తాడంట. కెప్టెన్ రాజుకి చాలా బలం ఉందంట. అందుకే తాతయ్య కూడా నాయనమ్మని సేవ్ చేయలేకపోయాడంట. మోహన్, 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 మోహన్! హర్ష! 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 హర్ష, ఎక్కడికి వెళ్ళిపోయావు హర్ష? హర్ష, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేసి
మంచం కింద నీ దగ్గర మందు వాసన వస్తుందంటే హర్ష ప్లీజ్ టాక్. ఎవరైనా కనపడ్డారా? చూసావా? ఎవరినన్నా చూసావా? చూశాను. చూసావా? ఎవరిని? నిన్నే. నన్నేంటి? అవును, నిన్నే చూశాను. నువ్వు స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుంటుంటే నీ వంపు సొంపులన్నీ చూశాను. ఏంటి? నువ్వు అడుగులంగా కట్టుకుంటుంటే నీ అందమైన నడుము మడతల్ని చూశాను. వాట్స్ రాంగ్ విత్ యు హర్ష? తట్టుకోలేకపోయాను, తాగలేకపోయాను. వాట్ ఆర్ యు సేయింగ్ హర్ష? నీకు కన్నరికం చెయ్యాలి. నీకు కన్నరికం నేనే చేయాలి. హర్ష అప్పుడే నాకు శాంతి. అప్పుడే నాకు శాంతి. హర్ష అవును, శోభనం నీకు, శాంతి నాకు. హర్ష shut up. మోహిని,